ఈరోజు మా ఇంట్లో పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. తప్పకుండా ట్రై చేయండి. 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు, 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ క్రీమ్ మిల్క్ పాలు వేసుకొని 2-3 పొంగులు వచ్చే వరకు వేడి చేసి మిక్సీ పట్టిన పౌడరు, 1/2 కప్పు బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకొని కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే వీడియోలో చూపించిన విధంగా గ్లాసులలో వేసుకొని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టడానికి హోల్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 12 అవర్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి.